ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల్ని తిరోగమనంలోకి తీసుకెళ్లేలా ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఇది దివాలా కోరు ప్రభుత్వమని, దివాలా కోరు బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేమని, ప్రజల ముందు చంపులు వేసుకోవాలన్నారు. రేవంత్ ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరు అప్పులు మాత్రమే అని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించడం కేవలం ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసమే అంటున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బడ్జెట్ పై మాట్లాడేందుకు మనతో బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఇతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3 లక్షల కోట్ల పైచలకు బడ్జెట్ను ఎట్లా చూస్తారు బీజేపీ పార్టీ? ఇది బట్టి కాకి లెక్కల బడ్జెట్ ఇది. ఈ లెక్కలకు వాళ్ళు ఖర్చు చేసే ఈ మొత్తానికి పొంతనే లేదు. ఇది పూర్తిగా ప్రజల్ని తిరోగమన దిశగా నడిపించే బడ్జెట్, నిరాశావాదం వైపు నడిపించే బడ్జెట్. వాళ్ళు ఇచ్చిన ఉచిత హామీలు ఏవి కూడా కేటాయింపులు చేయలేదు, కొత్తగా ఏం పథకాలు ప్రవేశపెట్టలేదు. మరి ఏం చేస్తారని వీళ్ళకు ప్రజలు వీళ్ళ చర్యలను హర్షించాలి. పూర్తిగా ఇది లోపభూయిష్టమైన ప్రభుత్వం, దివాలా కోరు ప్రభుత్వం, దివాలా కోరు బడ్జెట్. గత ప్రభుత్వాలు అంకెల గ్యారెంటీ చూపించాయి, కానీ మేము వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాము. ఒక్కొక్కటిగా ఏదైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో, గ్యారంటీలు ఉన్నాయో వాటిని ఈ బడ్జెట్లో చూపించుకుంటూ అమలు చేసుకుంటూ వస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ నిధులు ఉచిత హామీలకు ఇక్కడ కూడా కేటాయించలేదు. ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు ఒప్పుకున్నారు మా దగ్గర డబ్బులు లేవని. అదే ప్రజల దగ్గర పోయి చెంపలు వేసుకొని మేము ఉచిత హామీలు అమలు చేయలేము, మా దగ్గర డబ్బులు లేవు, మేము అసమర్థులం అని చెప్పి ఒప్పుకోండి, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఈ అడ్డగోలు మాటలు ఎందుకు, ఈ తిమ్మిని మమ్మి చేసే మాటలు ఎందుకు? కాబట్టి బడ్జెట్ పెంచిందము, అంకెలు మాత్రమే పెంచారు, కేటాయింపులు మాత్రమే పెంచారు. ఖర్చు అంత పోయినసారి నాకు తెలిసి లెక్కల ప్రకారం అది కరెక్ట్. ఇంకా మార్చి 31 వరకు మనకు లెక్క దొరకలే, కానీ నాకు తెలిసి 1 లక్ష కోట్ల లోటు ఆ 2,90,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అందులో 1 లక్ష కోట్ల లోటే ఉన్నదనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు 1,60,000 కోట్ల అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి వీళ్ళ ప్రధాన ఆదాయ వనరు కూడా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ కాదు, ఎక్సైజు డిపార్ట్మెంట్ కాదు. వీళ్ళ ప్రధాన ఆదాయ వనరు అప్పు చేస్తే పప్పు కూడా అనేది వెనకటి సామెత. ఇవాళ వీళ్ళు అప్పు చేస్తే ఉపవాసం ఉంచే కార్యక్రమం చేస్తారు. ఆ పప్పు కూడా దొరికే పరిస్థితి లేదు. ఇటువంటి చెత్త ప్రభుత్వాన్ని, ఇటువంటి తిరోగమన ప్రభుత్వాన్ని నేను ఎన్నడూ చూడలేదు. ఇది మొత్తం తెలంగాణ ప్రజానికాన్ని నట్టేయటం ఉంచుతుంది, నిరాశావాదం వైపు నడిపిస్తుంది. ఈసారి ఎస్సీ అభివృద్ధి కోసం కానీ, అదేవిధంగా బీసీలకు కానీ ప్రవేశపెట్టినటువంటి కేటాయింపులు ఏ విధంగా చూస్తారు? అంటే బీసీలకు 11,000 కోట్ల పైసలకు కూడా ప్రవేశపెట్టడం జరిగింది కేటాయింపులో. సో ఎట్లా చూస్తారు? 15 నెలల్లో వాళ్ళు ₹1 ఎస్సీ ప్లాన్ కానీ డబ్బులే ఇవ్వలేదు. ఇక కొత్తగా నువ్వు చేస్తానంటే మేము నమ్ముతావా? నువ్వు నీ కమిట్మెంట్ మీదనే, మీ అంకిత భావం మీదనే, మీ శ్రద్ధ మీదనే మాకు అపనమ్మకం ఉన్నది. నాకే కాదు, మొత్తం తెలంగాణ ప్రజానీకానికి. కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్న విషయాలు మీకు అర్థమైంది. భవిష్యత్తు మాత్రం అక్కడ మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ ఉత్తరాన ఏదైతే మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, దక్షిణాన ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న చోటనే అభివృద్ధి జరుగుతుంది, కొన్ని సంక్షేమ పథకాలు నిధులు మిగులుతున్నాయి కాదా? కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా గట్టెక్కాలంటే, తెరపిన పడాలంటే, భవిష్యత్తు బాగుండాలంటే డబుల్ ఇంజిన్ సర్కారే శరణ్యం. దానికోసమే ఆలోచన చేయండి, దానికోసమే మేము కూడా పోరాటం చేస్తాం. చివరిగా చెప్పండి సార్, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో అందాల పోటీలు నిర్వహించాలని చెప్పి కూడా చూస్తామని ఈ రోజు సభలో కూడా ప్రకటించడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఒక సామెత, నన్ను చూడు నా అందం చూడని. వీళ్ళ అందం ఏం చూసి వీళ్ళకు ఓట్లేసారు జనాలు? ఏదో అడ్డిమారి గుడి దెబ్బలు గెలిస్తే ఇవాళ ప్రజల్ని నట్టేయటం ఉంచుతారు. కాబట్టి అందాల పోటీలు జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ప్రజల్లో ఉన్న ఏదైతే నిరాశ నిస్పృహల్లో నుంచి పత్రికల్ని, మీడియాని ఇంకోవైపు దారి మళ్లించే కార్యక్రమం, అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ తప్పించి దాంట్లో ఇంకో ఆలోచన. ఇది బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్తా ఉన్నారు. ఇది కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు, అంకెల గారెడు చేస్తారు తప్ప ఎక్కడ కూడా ఈ కేటాయింపుల్లో కానీ, అదేవిధంగా ఇచ్చిన ఉచిత హామీలకు కానీ ఎక్కడ కూడా కేటాయింపులు జరగలేదని చెప్పి కూడా పాల్వాయి హరీష్ బాబు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజు న్యూస్.